2025 ఆగస్టు 13 ఈ డేట్ గురించి సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ నడుస్తున్నాయి. ఏమని? ఈ డేట్ ప్రపంచమే స్తంభించిపోతుందని, ఆ రోజు ఒక భయంకరమైన నిజం తెలియబోతుందని, ఏలియన్స్ ఆగమనమని, దీని గురించి రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. 16వ శతాబ్దానికి చెందిన ఫ్రెంచ్ అస్ట్రాలజర్ నాస్ట్రాడమస్ రాసిన భవిష్యవాణిని ఆధారంగా చూపిస్తున్నారు. ఈ పుస్తకం రాసిన తర్వాత చరిత్రలో జరిగిన అతిపెద్ద సంఘటనలు, హిట్లర్ అధికారంలోకి రావడం, 9/11 అటాక్స్, COVID-19 లాంటివి జరగడం, వీటి గురించి నాస్ట్రాడమస్ తన భవిష్యవాణిలో ముందుగా రాసిపెట్టి ఉండడం. ఆ గ్రంథంలో అక్షరాల రూపంలో భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి రాయలేదు, కానీ ఒక కోడ్ బయటపడిందని చెప్పారు. ఆ కోడ్ ఎలా ఉందంటే ఒక ఇనుప ముక్కుతో రాసిన ఆర్ట్లా ఉంది. సూర్యుడు చంద్రవంకల గ్రహణంలో ఉండి 13 నక్షత్రాల చక్రంలో ఉంది. ఆ మధ్యలో ఒక కోడ్ ఉంది. అదే 13 ఆగస్టు 2020కి సంబంధించిన మెసేజ్. ఇది లెన్స్గెట్ పోర్టల్లో, అలాగే పురాతన ఈజిప్ట్ క్యాలెండర్లో హీలియోరికల్ రైజింగ్ మధ్య టైంని సూచిస్తుంది. ఈ 13 అనేది పెను మార్పు, అల్లకల్లోలం, సంచలనానికి సంబంధించిన నెంబర్. దాన్ని బట్టి చూస్తే లెట్స్ బ్రేక్ డౌన్. 2025 ఆగస్టు 13 ఈ డేట్ గురించి సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ నడుస్తున్నాయి. ఏమని? ఈ డేట్ ప్రపంచమే స్తంభించిపోతుందని, ఆ రోజు ఒక భయంకరమైన నిజం తెలియబోతుందని, ఏలియన్స్ ఆగమనమని, దీని గురించి రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. వాళ్ళేదో ఊరికే అనలేదు, దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తున్నారు. అదేంటంటే 16వ శతాబ్దానికి చెందిన ఫ్రెంచ్ అస్ట్రాలజర్ నాస్ట్రాడమస్ రాసిన భవిష్యవాణిని ఆధారంగా చూపిస్తున్నారు. నాస్ట్రాడమస్ నిజంగా తన భవిష్యవాణిలో ఈ డేట్ గురించి ఏమైనా చెప్పాడా? చెప్తే ఏం చెప్పాడు? లెట్స్ బ్రేక్ డౌన్. అలా వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. లోకల్ ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వరకు మన సైడ్ నుంచి ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. నా వీడియోస్ వల్ల మీరు ఒక వాల్యూ పొందుతున్నట్లయితే ఈ వీడియోకు లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. అప్పుడు నేను వీడియో పెట్టగానే మీ దాకా వస్తుంది. డన్, గ్రేట్. నాస్ట్రాడమస్ భవిష్యవాణి గురించి మాట్లాడుకునే ముందు ఆయన గురించి మనం మాట్లాడుకోవాలి, లేదంటే ఈ వీడియోకి అర్థమే ఉండదు. మిషెల్ డే నాస్ట్రాడమ్ ఆలియాస్ నాస్ట్రాడమస్ ఒక ఫ్రెంచ్ ఫిజిషియన్ అండ్ అస్ట్రాలజర్. ఆయన రాసిన పుస్తకం లెస్ ప్రాపర్టీస్. ఇందులో 942 కవితలు ఉంటాయి. ప్రతి కవితకు 4 పక్తులు ఉంటాయి. 4 పక్తులు అంటే ఏం లేదండి, 4 లైన్లు అని అర్థం. ఈ కవితల్ని ఆయన రాసిన భాషలో క్వార్టర్స్ అంటారు. ఏంటి 4 లైన్ల క్వార్టర్స్ అంటే? భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి చెప్తుంది. ఇవి చాలా టాక్టిక్గా, లాజికల్గా, ఎవరు డీకోడ్ చేయలేని విధంగా ఉంటాయంట. ఎవరు డీకోడ్ చేయలేకపోతే నువ్వేలా డీకోడ్ చేసి చెప్తున్నావు అంటారా? మరి అదే తొందరపాటు అంటే. కొద్దిగా ఆగవో, మీరు ఇలా అంటారంటే నా జాగ్రత్తలో నేను వచ్చాను. జోక్స్ అపార్ట్, ఆ 4 లైన్ల క్వార్టర్స్ అదేనండి కవితలు. తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీ ముందు పెడతాను. ఆకాశం నీలమై మేఘాలు చేరినవి, గాలి గుసగుసలతో రహస్యాలు దాచినవి, సముద్రం అలలతో చరిత్రలు పలికినవి, రాత్రి నక్షత్రాలలో కళలు వెలిగినవి. ఇంకోటి చెప్తాను. 9వ చంద్రుడు మబ్బులో మాయమై పశ్చిమపు అగ్ని తూర్పును చేరును, 3 గర్జనలు భూమి హృదయాన్ని కదిలించెను, నీల జ్వాలలతో ఆకాశం రక్తమై మారును. చూసారా ఎలా లాజిక్గా ఉన్నాయో? ఏంటి డీకోడ్ చేస్తారా? సరే ట్రై చేయండి, మీ తుత్తర నేనెందుకు కాదనాలి. కామెంట్లోకి వచ్చేసేయండి, మంచి డిస్కషన్ పెట్టుకుందాం. ఈ పుస్తకం రాసిన తర్వాత చరిత్రలో జరిగిన అతిపెద్ద సంఘటనలు, హిట్లర్ అధికారంలోకి రావడం, 9/11 అటాక్స్, COVID-19 లాంటివి జరగడం, వీటి గురించి నాస్ట్రాడమస్ తన భవిష్యవాణిలో ముందుగా రాసిపెట్టి ఉండడం. జనాలకు ఇంతకంటే పెద్ద రీజన్ దొరకలేదేమో నాస్ట్రాడమస్ రాసిన పుస్తకాన్ని నమ్మకపోవడానికి. హిట్లర్ అధికారంలోకి రావడం, COVID-19 గురించి మీకు ఒక ఐడియా ఉంటుంది, ఆర్ అట్లీస్ట్ గెస్ట్ చేయొచ్చు ఏంటవని. బట్ ఈ 9/11 అటాక్స్ ఏంటి అని మీకు డౌట్ వచ్చింటే దాని గురించి తెలుసుకోవాలంటే సింపుల్గా క్విక్గా చెప్తాను వినండి. 9/11 అటాక్స్ అంటే 2001 సెప్టెంబర్ 11 ఆల్-ఖైదా టెర్రరిస్ట్ గ్రూప్ సంబంధించిన ఉగ్రవాదులు అమెరికాకు సంబంధించిన 4 విమానాలను హైజాక్ చేస్తారు. అందులో ఉన్న 2 విమానాలతో న్యూయార్క్ సిటీలో ఉన్న ట్విన్ టవర్స్ని ఢీకొట్టించారు. అందులో ఇంకొక విమానాన్ని డిఫెన్స్కి సంబంధించిన పెంటగాన్ బిల్డింగ్కి ఢీకొట్టించారు. మిగిలిన ఇంకొక విమానాన్ని నేలపై కూలిపోయేలా చేశారు. ఇది జరిగిన డేటు మంత్ గాను ఆ పేరు పెట్టారు 9/11. దట్స్ ఆల్ అబౌట్ 9/11 అటాక్స్ యాజ్ ఇట్స్ నాట్ పరీవ్ ఆఫ్ దిస్ వీడియో. అయితే ఈ డేటు 13 ఆగస్టు 2025 ఈ డేట్ గురించి నాస్ట్రాడమస్ రాసిన పుస్తకంలో ఎక్కడా ప్రస్తావన లేదు. మరి ప్రస్తావన లేనప్పుడు ఎలాగ చెప్తున్నామంటారా? వస్తున్నాను, అక్కడికే వస్తున్నాను. అయితే కొంతమంది పరిశోధకులు నాస్ట్రాడమస్ ప్రావిన్స్లోని షాన్ రెమిడీ అబ్బే ప్రాంతంలో పరిశోధనలు జరిపినప్పుడు శిథిల వ్యవస్థలో ఉన్న ఆర్కైవల్ నుంచి నాస్ట్రాడమస్ రాసిన ఒక క్వార్టర్స్ బయటపడింది. ఆ గ్రంథంలో అక్షరాల రూపంలో భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి రాయలేదు, కానీ ఆ గ్రంథంలో నుంచి కొన్ని ఎల్లో పేజెస్ బయటపడ్డాయి. ఆ ఎల్లో పేజెస్ పరిశీలించిన పరిశోధకులు ఒక కోడ్ బయటపడిందని చెప్పారు. ఆ కోడ్ ఎలా ఉందంటే ఒక ఇనుప ముక్కుతో రాసిన ఆర్ట్లా ఉంది. సూర్యుడు చంద్రవంకల గ్రహణంలో ఉండి 13 నక్షత్రాల చక్రంలో ఉంది. ఆ మధ్యలో ఒక కోడ్ ఉంది. అదే 13 ఆగస్టు 2020కి సంబంధించిన మెసేజ్. దీన్ని డీకోడ్ చేయడానికి అప్పట్లో చాలామంది చాలాసార్లు ట్రై చేశారు, కానీ ఎవరి వల్ల కాలేదు. ఎందుకు? ఆ కోడ్ లాంగ్వేజ్ ప్రపంచంలో ఏ భాషతో సరిపోలేదు. కానీ 2009లో ఫ్రెంచ్ క్రిప్టో అనలిస్ట్ LBS గారు దీన్ని డీకోడ్ చేశాడు. అయితే ఆయన ఏం చెప్పాడంటే ఇది ఒక మ్యూజిక్తో కోడ్ చేయబడిందని, హార్మోనిక్ ఫ్రీక్వెన్సీతో సీక్రెట్ కోడ్ని అన్లాక్ చేస్తుందని చెప్పాడు. అలా డీకోడ్ చేసినప్పుడు ఈ కోడ్ బయటపడిందని చెప్పాడు. ఇది లెన్స్గెట్ పోర్టల్లో, అలాగే పురాతన ఈజిప్ట్ క్యాలెండర్లో హీలియోరికల్ రైజింగ్ మధ్య టైంని సూచిస్తుంది. ఈ 13 అనేది పెను మార్పు, అల్లకల్లోలం, సంచలనానికి సంబంధించిన నెంబర్. దాన్ని బట్టి చూస్తే
2025 ఆగస్టులో ఆ రోజున అంతరిక్షంలో పెద్ద మార్పులే జరగబోతున్నాయంట. శని మీన రాశిలో ఉంటాడు. అలాగే శని నెప్ట్యూన్తో 165 సంవత్సరాలకు ఒకసారి జరిగే వరుసలోకి వస్తాడు. చరిత్రలో చివరిసారి ఇలా జరిగినప్పుడు చాలా సామ్రాజ్యాలు కూలిపోయాయి, మతాలు విడిపోయాయి, అలాగే ఎన్నో ఉద్యమాలు స్టార్ట్ అయ్యాయి. నాస్ట్రాడామస్ ఎన్నో దశాబ్దాల క్రితమే దీన్ని చూసుండొచ్చు. బట్ దీన్ని ఎందుకు మ్యూజిక్ ఫ్రీక్వెన్సీలో దాచిపెట్టాడో ఎవరికి ఇంకా అంతుపట్టలేదు. కాయనికి బొమ్మ బొరుసుని ఎలా 2 సైడ్స్ ఉంటాయో దీనికి కూడా మరో సైడ్ ఉంది. అదేంటో చూద్దాం. నాస్ట్రాడామస్ రాసిన క్వార్టర్స్ అదేనండి కవితలు చాలా వేగ్గా ఉంటాయని, అంటే అస్పష్టంగా ఉంటాయని, చాలా సింబాలిక్ వర్డ్స్ రాసేవాడని, తర్వాత తరాలు వారి కాలంలో జరిగే సంఘటనలు దానితో ఇంటర్ప్రిట్ చేసుకునే వాళ్ళని, అంటే ఏదైనా సంఘటన జరిగితే దానికి నాస్ట్రాడామస్ క్వార్టర్స్తో అన్వయించుకొని తర్వాత తరాలకు అదే నిజమని నమ్మించే వాళ్ళని గట్టి వాదన ఉంది. ఆయన రాసిన బుక్ హోరోస్కోప్లా ఉండి ఎలా చదివిన సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన రాసిన బుక్లో ఒక కవిత, వెస్ట్లో ఒక పెద్ద లీడర్ ఓడిపోతాడు. అక్కడ ఆ లీడర్ ఎవరో పేరు చెప్పలేదు, అట్లీస్ట్ ఇయర్ కూడా చెప్పలేదు. ఇది చాలా వేగ్ స్టేట్మెంట్. సమయాన్ని బట్టి కాలానుగుణంగా జనాలు అన్వయించుకుంటారు. ఎలాగంటే ఆ పెద్ద లీడర్ ఎవరో ఓడిపోయాడు, హిట్లర్ అధికారంలోకి వచ్చాడు. ఇంకొక వాదన ఏంటి, ఇంకోటి ఏంటి, దీని ఒరిజినల్ టెక్స్ట్ వచ్చేసి ఫ్రెంచ్, మధ్యలో లాటిన్ అండ్ గ్రీక్ మిక్స్ ఉంటుంది. అయితే ఎవరైతే ట్రాన్స్లేటర్స్ ఉంటారో వాళ్ళకి నచ్చినట్టు పదాలు మార్చి మోడర్న్ ఈవెంట్స్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా చేస్తారు. ప్రిడిక్షన్స్ పేరైనవి ఇగ్నోర్ చేసి సరైనవి హైలైట్ చేస్తారు. ఉదాహరణకి 1999లో వరల్డ్ అంతమవుతుందని చెప్పాడు, కానీ అది జరగలేదు. లాజికల్గా కానీ సైంటిఫికల్గా కానీ లేదా హిస్టారికల్గా కానీ ఎటువంటి ప్రూఫ్స్ లేవని కొట్టిపడేస్తున్నారు. సరే, ఇది ఎంతవరకు నిజమనేది మనం డిసైడ్ చేయలేం. కానీ 13 ఆగస్టు 2025 ఇంకా 3 డేస్ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి వస్తూనే ఉంటాయి. మీకు ఏదైనా టాపిక్ గురించి వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా చేద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.